హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే అందరూ కూడా ఎక్వేరియంని పెంచుకుంటారు కదండీ! సో, ఆ ఎక్వేరియం కోసము కొన్ని సూచనలు పాటించాలి. అదేంటో అనేది చూద్దామండి. ఎక్వేరియం అనేది మన ఇంట్లోని వాస్తు ప్రకారము అది ఉంటే దానివల్ల మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అది మన ఇంటికి కూడా అందాన్ని పెంచుతుంది. అలాగే మన స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ చేపల్ని మనం దాంట్లో ఆడుతూ ఉండి చూస్తుంటే ఆ చేపలు మనం చూడగానే మన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. అలాగే వాస్తు ప్రకారం ఫెంగ్ షుయ్ ప్రకారము ఇంట్లోని ఏదన్నా మంచి అంటే నెగెటివ్ ఎనర్జీ గట్టా ఉంటే అది పోతుంది. ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట. ఓకే. అయితే దాని తర్వాత మన ఇంట్లో ఏదైనా సమస్యొచ్చిందనుకోండి, ఆ సమస్య వచ్చేటప్పుడు ఈ ఎక్వేరియం ఆ సమస్యని అంటే ఎక్వేరియం చితికిపోవడం గానీ, లేకపోతే అందులో చేప ఉంటది కదా! ఫిష్ అది చనిపోవడం గానీ, అలాంటిది జరుగుతదనమాట. సో, మనల్ని కాపాడుతుందనమాట. అలాగని కూడా వాస్తులో చెప్పడం జరిగిందండి. ఈ ఎక్వేరియంని నార్త్ ఈస్ట్ కార్నర్‌లో పెట్టడం అనేది శుభం అని చెప్తారండి. అలాగే ఫిష్ సంఖ్య అంటే ఫిష్ నంబర్స్ అనేవి ఆడ్ నంబర్స్‌లో ఉంటే మంచిదండి. అంటే 9 చేపలు ఉంటే మంచిది ఎక్వేరియంలో. ఒకవేళ 9 లేకపోయినా సరే విషమ సంఖ్య అంటే ఆడ్ నంబర్‌లో మీ దగ్గర ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుంటే మంచిదండి. బ్లాక్ ఫిష్ మాత్రం అసలు ఉంచకూడదండి. దానివల్ల మనకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. గోల్డ్ కలర్ ఇంకా వైట్ కలర్ ఫిష్ అనేది చాలా మంచిది. ఈ రోజుల్లోని ఎక్కువగా ఇంకో ఫిష్ పేరు వినిపిస్తుంది. ఆ ఫిష్ పేరేంటి అంటే అరోవనా ఫిష్ అండి. అరోవనా ఫిష్ ఇంకా పారడైజ్ ఫిష్ అని అంటున్నారండి. ఈ ఫిష్‌లు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయన్నమాట. ఈ ఫిష్ కొనేసి మన అక్వేరియంలో యేసుకుంటే మనకి అన్ని రకాలుగా అంటే వాస్తుపరంగా దోషమున్నా లేపోతే ఇంకా మంచిగా ఎక్కువ భాగ్యం, లక్ అనేది బాగా కలిసొస్తుంది అని ఫెంగ్ షుయ్ ప్రకారం చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ మీరు ఫిష్ కొనాలి అనుకుంటే గోల్డ్ ఫిష్ గానీ, లేకపోతే ఏ ఫిష్ వైట్ ఫిష్ గానీ, ఏదైనా కొనే రోజు అంటే ఏంటంటే థర్స్‌డే అండి. థర్స్‌డే రోజు ఈ ఫిష్‌లని కొనుక్కొని తెచ్చుకొని అందులో ఎక్వేరియంలో యేసుకుంటే చాలా మంచిదంటండి. అలాగే మనం 2 వారాల నుంచి 4 వారాలు మధ్యలోని 25% వాటర్‌ని తీసేసి ఆ ఎక్వేరియంని తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకోటేంటంటే మనం ఆ ఫిష్‌లకి ఫుడ్ వేస్తూ ఉంటాం కదండీ గింజలు. అయితే దానివల్ల ఆ గింజలు వేయడం వల్ల మన చేత్తో మనం వాళ్ళకి వేయడం వల్ల అయి అదే ఫిష్‌లు తినడం వల్ల మనకి శని దోషాలు ఏమైనా ఉంటే అది కూడా తగ్గుతాయని అంటారండి. ఓకేనండి. అయితే మీ ఇంట్లో గనక అక్వేరియం ఉంటే ఈ సూచనలన్నీ పాటించండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.